ప్రస్తుతం నేను రిక్షా Headline sponsored by వైఎస్ఆర్ క్షణాస బేటా భవిష్యత్తుకు బలం ఉన్నాయి. చెత్త సేకరణకు సర్వంతో పారిశుద్ధ్యం వేరుగా లక్ష్యంగా 30 పంచాయతీలకు పారిశుద్ధ్య వాహనాలు పంపిణీ. రోడ్డుపై భారీ చమురు వేడి సూర్యాపేట కోరాపట్నం దుర్ఘటన. జిల్లా ఎస్పీ కె మహేశ్వరి ఆదేశాల మేరకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు అభియాన్ బ్యాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, డిఎస్పీ డి లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీ టెక్కలి పట్టణంలోని డిగ్రీ కాలేజ్ నుండి ప్రారంభం ఇందిరా చౌక్ వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రజలు రోడ్డు భద్రత, హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా అభియాన్ హెల్మెట్ బ్యాన్ ద్వారా హెల్మెట్ లేని వాహనదారులకు తాత్కాలికంగా హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు స్వయంగా వాహనాన్ని నడుపుతూ హెల్మెట్ అవసరం, ప్రాణరక్షణలో దాని ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన హెల్మెట్ బ్యాన్ ద్వారా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి హెల్మెట్లు అందించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాలను 20% వరకు తగ్గించారని తెలిపారు. హెల్మెట్ ధరించకపోతే నీపై రోడ్డు విధిస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల టెక్కలిలో హెల్మెట్ లేకుండా పట్టుబడి 2 సార్లు వచ్చినప్పటికీ హెల్మెట్ కొనుగోలు చేయాలని ఆలోచన చేయకపోవడం అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి వాహనదారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ అభియాన్ హెల్మెట్ బ్యాన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా హెల్మెట్ లేకుండా తప్పని వారికి తాత్కాలికంగా హెల్మెట్ అందజేసి నఫిక్ గంటలు సమయంలో హెల్మెట్ కొనుగోలు చేయాలని ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో ప్రతి రహదారులు అధికంగా ఉండటంతో ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డిఎస్పీ డి లక్ష్మణరావు మాట్లాడుతూ అభియాన్ హెల్మెట్ బ్యాన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2-3 సంవత్సరాలుగా గణకాలను పరిశీలిస్తే హెల్మెట్ ధరించుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మోటార్ సైకిల్ ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని స్పష్టమవుతుంది. అందువల్ల ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని అవగాహన కల్పించడమే ఈ లక్ష్యాన్ని వెల్లడించారు. అలాగే నర్సంపేటలో అభియాన్ హెల్మెట్ బ్యాంక్ ప్రారంభించి వాహనదారులకు తాత్కాలికంగా హెల్మెట్ అందించే సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు. కావున ప్రతి వాహనదారుడు బాధ్యతతో హెల్మెట్ ధరించి ప్రయాణించాలని టెక్కలి డీఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏ విజయ్ కుమార్, టెక్కలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి దిశగా మనబడి మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు పునః ప్రారంభానికి ముందుగానే అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను సూచించారు. కోటి మండలం కట్టమనిపేట కేంద్ర కార్యాలయంలో సమగ్ర శిక్ష అభియాన్ మరియు మండలి అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభ్యాస గౌరవానికి దోహదపడే విధంగా ఈ ఆదేశాల ప్రకారం పాఠశాల వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించి సదుపాయాల పనులను వెంటనే ప్రారంభించాలని వెల్లడించారు. ముఖ్యంగా విద్యార్థులకు అవసరమైన తాగునీటి సౌకర్యం, శుభ్రమైన మరుగుదొడ్లు, సక్రమమైన విద్యుదీకరణ, అలాగే తరగతి గదుల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ప్రతి పాఠశాల అన్ని వసతులతో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులు సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణంలో చదువుకునేలా చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడం వల్ల విద్యార్థుల హాజరు శాతం పెరగడమే కాకుండా వారి చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బహువచన 4 మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో కొత్త మంజూరైన 67 స్పౌజ్ మరియు రోల్ బ్యాక్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మరియు రాష్ట్ర పీసీ చైర్మన్ హాజరై లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఆధారం లేని కుటుంబాలకు పెన్షన్లు ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు. కొత్తగా మంజూరైన 67 స్పౌజ్ రోల్ బ్యాక్ పెన్షన్లను లబ్ధిదారులకు అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పెన్షన్ పథకాలు అందుకున్న లబ్ధిదారులు శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. పాతపట్నం మండల కేంద్రంలో గల గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో 34 గ్రామ పంచాయతీలకు పారిశుద్ధ్య వాహనాలను పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు కీలక అడుగు పడిందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలలో ప్రతి ఇంటికి
గ్రామ పంచాయతీలలో ప్రతిరోజు ఇంటికి వెళ్లి తడిచెత్త మరియు పొడి చెత్తను వేరుగా సేకరించే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 చక్రాల రిక్షాలను సరఫరా చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెత్తను వేరు చేసి ఈ వాహనాల ద్వారా పంపాలని, తద్వారా మన గ్రామాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రంగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, మండల మరియు పంచాయతీ అధికారులు మరియు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. భార్యపై కత్తితో దాడి చేసి ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగింది. మల్లిదీప్ శిరీష దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో భార్యపై శిరీష పిఎస్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కౌన్సిలింగ్ తర్వాత వేగంగా ఆమెపై కత్తితో దాడి చేశారు. తీవ్రంగా రక్తస్రావం అవడంతో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. దీనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. నర్పేట పట్టణంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులు జిల్లా కలెక్టర్ స్వప్నరేఖ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గొల్లి మోహన్ హాస్పిటల్ రహదారిలో నెల రోజులుగా పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలాగే సీఎం పర్యటన సందర్భంగా పట్టణంలో 20 వార్డుల్లో 10 టీంలను ఏర్పాటు చేసి కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో రాక్షాయిని, డిపిఓ స్వరూపురాణి, టీఎల్పీఓ గోపిపాల తదితరులు నర్సంపేటలో ఈ ఆశుద్ధం చూడడానికి స్పెషల్ ఆఫీసర్స్ పెట్టడం, అలాగే డిప్యూటీ ఎంపీడీఓస్ బయట నుంచి రక్షించడం, ఇది కాకుండా పద్నాలుగుగా ఎలా ఉంది ఏదో సొంతగా చూడడానికి మనకి 20 వార్డ్స్ ఒక 2 వార్డుకి కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్కి పెట్టడం, అలాగే బయట కూడా ఈ ఒక 200 మంది వరకు ఒక ఆఫీస్ ఆఫీసర్, ఇది కాకుండా ఎవరు కానీ నర్సంపేట వస్తుంది కాకుండా పాటు ఇక్కడ మంచి కమర్షియల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. ఫుడ్ బిజినెస్ కూడా చాలా హాని కాబట్టి మన నర్సంపేట ఒక మంచి పబ్లిక్ చూపించాలి. పబ్లిక్ కూడా ఇది కాకుండా అది కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు వారం తిరిగి మొత్తం నర్సంపేట ఎలా ఉంటుంది అది మనం చూపిస్తాం. దీని తర్వాత ఇంకా ఇప్పటి నుంచి దయచేసి రోజు కాలువలు మీ ఇంటికి ప్రతిరోజు ఈ శానిటరీ సిబ్బంది రావడం ఫలితం వస్తారు, ఖచ్చితంగా వస్తారు, ఏదో ఒక టైంకి వస్తారు, అదే పర్సన్ వస్తారు. కాబట్టి ఆ పర్సన్ ఇది కాకుండా ప్రతి ఒక్క కమర్షియల్ షాప్ లో చట్టపోలు పెట్టాలి, నేషనల్ హైవే పైన, ఓల్డ్ నేషనల్ హైవే పైన మనం అట్లీస్ట్ దీని నేపథ్యంలోనే మంచి మార్పు మనకు రావచ్చు. దీనికోసం ప్రోగ్రామ్ పబ్లిక్ నాకు ఒకటే రిక్వెస్ట్, మీరు దయచేసి ప్రపోజ్ సెంటర్ వర్కర్కి మీరు కూడా సాయం చేయండి. తప్పుగా రాకపోతే పొరపాటున రాకపోతే ఆ 24 గంటలు ఆచార మరొక మళ్ళీ ఆ సెంటర్ వర్కర్కి మీరు ఇస్తే చాలా గూడెంలో నిర్వహించిన బడిపిస్తుంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరంలో ప్రవేశాలపై ప్రభుత్వం ముందస్తుగానే దృష్టి సారించిందని, ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికీ ప్రక్రియను ప్రారంభించినట్లు వివరించారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు తరలించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గడిచిన కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో అధికారులు, ఉపాధ్యాయులు పర్యటిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, అందిస్తున్న పథకాలను వివరించి ప్రవేశాలను ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ర్యాలీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో సమగ్ర శిక్ష అధికారి పి వేణుగోపాలరావుతో కలిసి శ్రీకాకుళం మండలం గూడెం గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆధునిక బోధన, అధునాతన సామగ్రి, అర్హత గల ఉపాధ్యాయులు, ప్రవేశాలు పొందే వారికి ప్రభుత్వం అందిస్తున్న విద్యార్థి మిత్ర పథకం ద్వారా ఉచితంగా కిట్ల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం తదితరాల గురించి తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను ఆయన కోరారు. గూడెంలో నిర్వహించిన బడి పిలుస్తుంది కార్యక్రమంలో 22 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు వివరించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.